సరస్వతి పునాదిగా పుష్కర వేడుకలను తెలంగాణ ప్రభుత్వం తన హయాంలో నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలో వచ్చే గోదావరి కృష్ణ పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఆయన. అలాగే సమ్మక్క సారలమ్మ జాతరను వైభవంగా జరిపిస్తామని ప్రకటించారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మొదలైన సరస్వతి పుష్కర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 5:44 లాంఛనంగా పుష్కర స్నానాలు మొదలయ్యాయి. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం త్రివేణి సంగమం తీరంలో ప్రతిష్ఠించిన 17 అడుగుల సరస్వతీదేవి ఏకశిలా విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. తరువాత సరస్వతీ నదిలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. నదులను పూజించడం మన సంస్కృతి సాంప్రదాయమని, అందుకే నదులను దేవతలు దేవుళ్లుగా పూజిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరస్వతి పుష్కరాలు పునాదిగా త్వరలో వచ్చే గోదావరి కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా జరిపిస్తామని, తెలంగాణ ప్రభుత్వం తన హయాంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరానికి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 4:12 చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, కొండా సురేఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సరస్వతి ఘాట్ను ప్రజలకు అంకితం చేశారు ముఖ్యమంత్రి. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన మాధవానంద సరస్వతి స్వామీజీ ప్రారంభించిన పుష్కరాలు ఈ నెల 26 వరకు కొనసాగుతాయి.